అందరు కూడా తెలుసుకుని నాతో పాటు ఏకీభవించి చూడండి. మీ గ్రంథంలో యోహాను సువార్త 1:14. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమైన మహిమను కనుగొంటిమి. చూడండి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమైన మహిమను కనుగొంటిమి. దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకట్లో దీవించును గాక. యోహాను సువార్తలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మిగతా సువార్తలలో ఉన్నట్టు అద్భుతాలు, వంశావళులు ఇవన్నీ కూడా ఈ సువార్తలో ఉన్నాయి. ఈ సువార్తలో ఉన్న ప్రత్యేకత, యేసే దేవుడు, ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చాడు, మన మధ్యలో గొప్ప కార్యాలు చేశాడు, ఎవరు పలుకని పలుకులు పలికాడు, మన కొరకు మరణించాడు, సమాధి చేయబడాడు, తిరిగి వెళ్ళాడని ప్రాముఖ్యమైన బోధ మన హృదయంలో నొక్కి చెప్పేది యోహాను సువార్త మాత్రమే. ఈ ఇల్లుకి ఇటువైపు చూస్తే 2 డోర్లు కనబడుతున్నాయి, అటువైపు చూస్తే ఒక కిటికీ, ఒక డోర్ కనబడుతుంది. పూర్తిగా వెనకకి వెళ్ళిపోతే మొత్తం గోడని, మీద వెంటిలేటర్ తప్ప. ఇటు వెనకకి వెళ్ళిపోతే ఇటు కూడా గోడని, మీద వెంటిలేటర్ తప్ప అనుకుందాం. 4 మూలల్లో నుండి 4 దిశలు ఎట్లా కనబడతాయో యోహాను సువార్తలో ఒక రకంగా యేసుప్రభు కనబడతాడు దైవ కుమారుడిగా. మత్తయి సువార్తలో ఒక రకంగా యేసుప్రభు కనబడతాడు రాజులకే రాజుగా. మార్కు సువార్తలో ఒక రకంగా యేసుప్రభు కనబడతాడు ఒక మంచి దాసుడుగా. అలాగనే లూకా సువార్తలో ఒక రకంగా మనకి యేసుప్రభు కనబడతాడు, అదేంటంటే మనుష్య కుమారుడిగా. ఇలాంటి రకరకాల దృశ్యాలు మనకు సమకూర్చడానికి 4 దేవుడు మూలలు జతపరిచాడు. ఇంటికి 4 మూలలు వాస్తుగా ఉన్నాయో లేవో చూసుకున్నట్లు మనం ఈ 4 సువార్తలు చదువుకొని సంపూర్ణ సువార్తలోనికి రావాలి. ఇప్పుడు ఏది ప్రాముఖ్యమైన నొక్కి చెప్పే విషయం అంటే, యేసు ప్రభు ఈ లోకంకు మన మధ్యలో నివసించుటకు శరీరధారిగా వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆమేన్. ఈ శరీరధారిగా వచ్చిన వ్యక్తి మనతో పాటు సుఖ దుఃఖాలు పంచుకోవడానికి వచ్చాడండి. మనం తిన్న అన్నం తినడానికి వచ్చాడండి. మన దగ్గర నీళ్ళు తాగడానికి వచ్చాడండి. మా దగ్గరికి 2 చిన్న పాపలను చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళతో ఎంత నానా కష్టాలు పడుతున్నామంటే, రాత్రి ఒకటి 2 గంటలు లేచి ఎడుతుంది కేవమని. నేను నిద్రలో నేను దద్దరీలు కూడా లేచి కూర్చోవాలి. ఏమైందని పాపను ఎత్తుకొని అంటే, నేను కొన్నిసార్లు చాలా కోపంతో మాట్లాడతాను. ఏమైంది నీకు ఇంత రాత్రి? వాళ్ళిత్తి కదా ఇప్పుడే, ఇంతకు ముందే ఒక ఆమెను పాస్టర్ తీసుకొని ఒడ్లు పట్టుకుంటుంది, నేనేమో ఇంకో మంచం మీద ఇంకో పాపను. అయితే నేను గద్దరించి పెడితే పాస్టర్ ఏమంటదంటే, పాస్టర్ గారు వారు ఏ లోకం నుండి వచ్చారో అక్కడికి ఇలాంటి ఎన్నడూ ఇనలేరు. వాళ్ళు ఏ లోకం నుండి వచ్చారో అక్కడ ఎంత ప్రేమనో, అక్కడ అంత మెరుపు, ముత్యాలు వజ్రాల ఇండ్లు. అసుంటి పరలోకం నుండి ఈ భూలోకానికి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకంత విచిత్రంగా కనబడతాయి. కేవమని కేకలేయడం, తిట్టడం, అరవడం, కొట్టడం, ఈ లోకమంతా వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది. కనుక మీరు గట్టిగా అరవకండి, మెల్లిగా మాట్లాడండి పిల్లలతో అంటది. ఆమె నాకు ట్యూబ్లైట్ వెలిగించినంత బదిలైపోయింది. నిజమే కదా, మనం ఏ లోకానికి వెళ్ళేటోళ్ళం? ఆ లోకంలో నుండి ఈ లోకానికి వచ్చాడంటే యేసుప్రభు ఎలా వచ్చాడు? శరీరధారిగా. ఆ లోకంలో ఎలా ఉన్నాయి? కోట్ల కోట్ల దూతల స్తుతి ఉంది. ఈ లోకం ఎలా ఉంది? ఒకడు మాటింటే ఒకడు ఫరారవుతాడు, ఒకడు ఇంట్లోకి వస్తే ఒకడు బయటికి వెళ్ళిపోతాడు. ఒకరికి దేవుడు అంటే ఇష్టం, ఒకరికి ఆయనతో ఇష్టం ఉండదు. ఈ లోకంలో అట్లుంది. అయినా ఆయన మన మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు మనమంతా ఎంత ఇష్టమో ప్రాణమైన పెట్టడానికి వెనక తీయడండి. నిన్ను హత్తుకొని కన్నీళ్లు గార్చడానికి వెనక తీయడు. నీ మీద పడి ఏడవాలని ఆయనకు ఉంటది, నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంటది, నిన్ను కౌగలించుకోవాలని ఉంటది, నిండారుగా నిన్ను దీవించిపోవాలని ఉంటది ఆయనకు. కానీ మనం ఎట్లా చేస్తాం? కొన్నిసార్లు ఎంత ఆయనకు దుఃఖం కలిగేస్తామంటే పారిపోతూ ఉంటాం ఎటేటో. పనులు బాగా పెట్టుకొని మారుతాం. అలాగే అప్పుడే గారెలు చేద్దాం, అప్పుడే బూరెలు చేద్దాం, లేక వేసే ఇంటికి వచ్చాడు అప్పుడే అంట్లన్నీ దోమి పెడదాం, అప్పుడే పనులన్నీ చేద్దాం. కానీ పాదాల దగ్గర కూర్చుండేది ఎవరు చెప్పండి? మరియ పాదాల దగ్గర కూర్చుంటే లాజరెట్ వేయండు, అమ్నయ్య జాంతి అనుకుంటా వెనక తలుపులకి ఆయన వెళ్ళిపోయి. చూసారా? మరి మార్త ఏం చెప్తుంది? ఇంటి పనులలో బిజీగా ఉన్నది. ఇప్పుడు సువార్త ఎవరి 4 గోడల ఏసై ఎవరికి చెప్పాలి చెప్పండి? కిటికీలకా? వాళ్ళు పెట్టుకున్న టేబుల్కా? దేనికి చెప్పాలి? టేబులా నేను రక్షించడానికి నేను వచ్చాను ఈ లోకానికి అని చెప్పాలా?
యేసు ప్రభు మన కోసం వచ్చాడు వెతుక్కుంటా. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలో అవతరించెను, నివసించెను. ఈ లోకమైన నివసించేది గానే కాదు, ఆయన పరిశుద్ధ లోకంలో ఒకప్పుడు ఉన్నవాడు. అంత లోకాలు విడిచి ఈ లోకానికి వస్తే ఆయనను మనం హృదయంలోనికి చేర్చుకోవాలి. చిన్నపిల్లలు హత్తుకున్నట్టు హత్తుకోవాలి, ముద్దు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఆయన నివసించాడండి. కొన్నిసార్లు నాకు చాలా బాధ అయిపోతుంది. యేసు ప్రభు ఎంత దుఃఖాక్రాంతుడు అయిపోతాడు మనల్ని చూసి కదా శ్యామ్ సుందర్ కదా. ఎంత బాధ అయిపోతుంది ఆయనకు. నువ్వు నమ్మకుంటే ఇంకా కూడా, నువ్వు మనసు ఇంకా కూడా ఇయ్యకుంటే, బాప్తిస్మం పొందకుంటే ఎంత బాధపడతాడు ఆయన. మనం తిరిగితే దేవుని ఆశీర్వాదం కోరుతున్నాం పేరుకు మాత్రమే కానీ ఆయన పాసన్నిధికి రాకపోతే చాలా దుఃఖపడతాడండి. ఈ సంవత్సరం దాటిపోనీయకండి. మీరు నలుగురు దేవునికి మనసు ఇవ్వాలి. యాకోబు గారు ఇచ్చారా? అయిపోయిందా బాప్తిస్మం? కానీ గుడికి పోతలేదు. సండే డ్యూటీ. నువ్వు నాయనా, నువ్వు కూడా అటెండ్ అవుతున్నాయా? నువ్వు ఆయనతో కనబడలేవు నాకు ఇన్నేళ్ళ. హల్లెలూయా. మంచి ఇవన్నీ సెట్ చేసుకుంటే నీ ఇల్లు కట్టబడతండి. ఇల్లుకు వీళ్ళు 5 పునాది రాళ్ళు. ఇప్పుడు మీరే ఒక పునాది రాయి, యాకోబు గారు ఒక పునాది రాయి, శ్యామ్ సుందర్, సామ్యుయల్ కరెక్టేనా పేర్లు, సౌందర్య, ఈ పునాది రాళ్ళు. ఇప్పుడు ఈ మిగతా పునాది రాళ్ళన్నీ ఆకిట్లే పడినాయి. సారేమో డ్యూటీ అనుకుంటా అటువాయి. ఒకే ఇల్లు పెడితే, కుండ పెడితే పొయ్యి మీద అసలు కుండనే కింద పడిపోతుంది. పొయ్యి కన్నా 3 రాళ్ళు అవసరం కదా, అవునా కదండి? ఇప్పుడు ఈ రాళ్లే సరిగా లేకపోయి ఇప్పుడు యేసయ్య ఎందుకోసం వచ్చాడు? మనల్ని కట్టడానికి, తనకు నివాసంగా తాను మన మధ్యలో నివసించాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. నివసించాలంటే ఇప్పుడు ఆ బండం తెచ్చి మేస్త్రి ఏం చేయాలి? సుత్తి దెబ్బ ఒకటి వేయాలి, పక్కన మూతి ఎగిరిపోయి. ఇంత మంచి ముఖం కొట్టేసే కదా ఈ వ్యక్తి అని చెప్పి అది లాభోదీపం మొత్తుకున్నా మేస్త్రి ఇంటాడా? దీని ముఖం సరిగ్గా కావాలని సుత్తి దెబ్బ ఎత్తాడు. వేసి మళ్ళా దాన్ని పెట్టి గోడలో గుండుకు పెట్టి చూసి అది సరిగా అమర్చుతుందో లేదో అప్పుడు గోడ కట్టకుండా పోతే ఒక నివాసం చక్కగా ఇంత అందంగా మనకు కనబడుతుంది. ఒకప్పుడు ఈడ ఏముండే? అన్ని గిట్ల చెట్లు ఉండే చూడండి, టోటల్ పొలాలు ఉండే, దూలగొండ్లు బలిచి ఉండే, తుమ్మలు బలిచి ఉండే. వీళ్ళు ఏం చేశారు? మీ ఏరమ్మ యాకోబులు దాన్ని అంతా నరికేసి ప్లేస్ అంతా శుద్ధి చేసి ఏనాడు శంకుస్థాపన చేసిండ్రు ప్రార్థన పూర్వకంగా, ఏనాడు పునాదులు వేసుకోవడం మొదలుపెట్టిండ్రు ప్రార్థన పూర్వకంగా. ఎన్నో మార్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గదిలోనికి ఇంకా తయారీ కాలేవు. పక్కోలేదు ప్రతిష్ఠ చేస్తున్నాను ఇళ్ళకు కూడా వచ్చి గోడల మధ్యనే ప్రార్థన చేసి వెళ్ళిన దినాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ మంచి నివాసం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఏం కోరుతుండు? ఈ కుటుంబంలో, ఈ ఇంట్లో ఈ కుటుంబం వర్ధిల్లాలి, పిల్ల పాపలతో విస్తరించాలి. ఇందులో భక్తి, ఇందులో ప్రేమ, ఇందులో దేవుని నివాసం ఉండాలి. ఐశ్వర్యంతో ఇది నింపబడాలి. ఇందులో కొరత అంటూ ఏది ఉండదు. ఈ పరమ బేత్లెహేంగా మారాలి. బేత్లెహేం అంటే ఏంటిది? రొట్టెలు ఇల్లు. ఏ కొరత ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎంతమంది వచ్చినా ఆతిథ్యం ఇచ్చే మంచి ఇల్లుగా ఇది మారాలి. మరి అలా మారాలంటే ఇంటోళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళై ఉండాలి. మరియ మార్తలు ఇంట్లో అట్లా లేరు. మరియ ఒకతే పాపం భక్తి పర్రాలు. మార్త గట్లగట్లే ఉడత భక్తి, లేక ఉడత భక్తి, కోతి భక్తి ఏదో అంటారు. కోతి ఒకనాడు ఉపాసన చేయాలనుకున్నదట. దానికి ఏమొచ్చిందో రేషం, అందరు ఉపాసాలు చేస్తున్నా నేనెందుకు చేయకూడదని. ఇక దానికి వెంటనే ఆకలి అప్పుడే మొదలైందట. అదేమనుకున్నదంటే నేను ఇట్లా ఉపాసన చేసి నెరవడితే మళ్ళా చెట్ల పొంటి కాయలు ఎక్కి దానికి ఎలా పోగలుగుతా, ముందే కాయలు తెచ్చుకొని ముంగడ పెట్టుకుంటా, ఆర్టికెల తెచ్చుకొని పెట్టుకున్నదట. యాపిల్ కాయలు పెట్టుకున్నది, సంతర పండ్లు పెట్టుకున్నది, ఇంకా రకరకాల పండ్లు పెట్టుకొని ఇక ముంగడ కూర్చుని తపస్సు చేస్తా ఉందట. ఇక పండ్లను చూసి వాళ్ళని తపస్సు చేస్తారా? తినబుద్ధి కాదేగా. అది అనుకున్నదట, ఒకవేళ నేను చాలా నీరసం అయిపోయి నోరే తెరవలేకపోతే ఎట్లా, నా దౌడలే బాగా బలహీనమైపోతే ఎట్లా, పోని ఆ చేతులే ఎండిపోతే ఎట్లా, ఒక అరటి పండు నన్ను వచ్చి కాస్త నోట్లో పట్టుకుంటా అంతే. సాయంత్రం కదా తినేది. ఇక అది నోట్లో పెట్టుకున్నదట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానికి ఎట్లా ఆలోచన వస్తుందంటే, ఏమో మనం మింగడానికి కూడా శక్తి లేకుండా ఎట్లా, మింగింత కడుపులో పెట్టుకుంటా అని మింగి కడుపులో పెట్టుకున్నదట. ఉన్నాయన్నీ కూడా తినేసిందట. దాని భక్తి ఎటు కొట్టుకపోయిందో, దాని ఉపాసం ఎటుపోయిందో చెంగవేలు అయిపోయింది. మళ్ళీ కోతి భక్తి అలాంటిది మనకు ఉండకూడదు. ఇంట్లో మరియ ఉంది, మార్త ఉంది, లాజరు ఉన్నారు. ముగ్గురు 3 రకాలండి. అయితే చల్లగా నన్నుండు, వెచ్చగా నుండు, కానీ నులి వెచ్చగా
ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎవరు నులివెచ్చగా ఉన్నారు? నులివెచ్చని ఇప్పుడు చల్లగుంటే మంచిదట, వెచ్చగుంటే మంచిదట, కానీ నులివెచ్చగా ఉండద్దు. ఇప్పుడు చూడండి లాజర్ ఎలా ఉన్నాడు. లాజర్ పూర్తిగా చల్లగా డోంట్ కేర్ అన్నట్టే వెళ్ళిపోతున్నాడు. ఆయనకు భక్తి అంటే పట్టింపు లేదు, ఆయన వెళ్ళిపోతున్నాడు. మరి ఎట్లుంది? పాదాల దగ్గర కూర్చుండి వెచ్చగా ఉంది. మరి నులివెచ్చగా ఎవరున్నారు? నమ్మనట్టు ఈ మార్త ఉంది. ఈ ముగ్గురికి కూడా పరీక్ష వచ్చింది. ఒకనాడు లాజర్ కాయిలా పడ్డాడు. సంపాదించే మనిషి మంచం పట్టిన తర్వాత ఇక ఏముంది? లబోదీపమని మొత్తుకున్నాడు. ఇక ఎట్లా ప్రభుకు కబర్ పెడదామని కబర్ చేశారు. మొదటి దినమాయ్, రెండో దినమాయ్, మూడో దినమాయ్, నాలుగో నాడు పానం ఏమైంది. పానం అయిన తర్వాత ఎంత విసుకున్నారు. ఇంతగా ప్రేమ చూసిన ప్రభు ఇలాంటి సందర్భంలో రాకపోవడమా? గృహప్రతిష్టకు వచ్చే, ఇంట్లో పురుడు పబ్బులు పండుగలకు వచ్చి అన్నిటికి వచ్చే, ఇప్పుడు దీనికే రాకపోయని చెప్పి చాలా విసుక్కొని ఉన్నారు ప్రభు మీద. అంతలో సమాధి క్రియ కూడా జరిగిపోయి 4 రోజులు అవుతుందండి. అప్పుడు ఆనాడిది వెళ్ళిండు ప్రభు. అమెక్కలందరూ కూడా ఏడ్చడానికి వస్తే ఎవరు చెవులో గుసగుస చెప్పిండ్రా, ఇదిగో ప్రభు వచ్చాడు. ప్రభు ఎంటర్ అవుతుండు కమాని కిందికి వెళ్ళి. చెప్పిన వెంటనే మార్తమ్మ గబగా పరిగెత్తి, ప్రభువా నువ్వు లేనందుకే మా తమ్ముడు చచ్చిపోయిండు, నువ్వు ఉంటే మా తమ్ముడు చావకపోతుండే అని ఏడ్చుడు మొదలుపెట్టింది. అమ్మా నువ్వు నమ్మినట్లయితే నీ తమ్ముడు తిరిగి లేస్తాడని ప్రభు చెప్పాడు. నాకు తెలుసులే, అంత్యతి కాలంలో అందరూ లేస్తారు నాకు తెలుసులే అంటుంది. ఆమెకి ఎంతో బైబిల్ తెలిసినట్టు. ప్రభు కంటే కూడా ఎక్కువ జ్ఞానం అయిపోయింది ఆమెకు. ఈ లోకంలో కూడా చాలా మంది ఇట్లే ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని ముచ్చట్లు తెలిస్తే నాకు అన్ని తెలుసులే అనుకుంటారు ప్రాణాలకు. అయితే ప్రభు లేస్తాడమ్మా నీ తమ్ముడు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినానా బ్రతుకును అని చెప్పాడు. ఆ మాట అంతకటికి ఆగిపోయిందా? మయ్య కూడా వచ్చింది. ఒక మాట వలికలే పాదాల మీద పడ్డది, ఏడ్చుడు మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి ప్రభు కూడా ఏం చేశాడు? కన్నీళ్లు కార్చాడండి. బైబిల్లో అతి చిన్న పదం ఏదంటే బైబిల్ అంతట్లో 11:35 జాన్ ఏముంటది అందులో? ఇంగ్లీష్ బైబిల్లో జీసస్ వెప్ట్, రెండే ముచ్చట్లు ఉంటాయి. జీసస్ వెప్ట్ తెలుగులన్నా 3 ఉంటాయి. యేసు కన్నీళ్లు విడిచేను 3 ఉంటాయి. ఇంగ్లీష్లో అట్లా 3 ఉన్నాయి. అయితే ఆ చిన్న పదం అక్కడ వాడబడింది. యేసే కన్నీళ్లు గార్చాడట. ఈ కుటుంబం కొరకు యేసే ఏడ్చాడట. లేపలేకన్నా ఏడ్చింది. ప్రభుకు సామర్థ్యం ఉంది కదా. సమాధులు ఉన్న వాళ్ళందరూ తిరిగి బయటికి రండి అంటే ఒక మాట చాలు, శవాలన్నీ లేచి వచ్చేస్తాయి కదా. లేపలేక కాదు ఏడ్చింది. ఎంతకాలం ఈ మనిషి నేను నచ్చినప్పుడల్లా జీవం అనే నన్ను కాదని బయటికి పరిగెత్తిపోతా ఉంటాడు. లోకంలో ఎంతమంది అట్లా తిరుగుతున్నారు. వాళ్ళందరి గతి ఈ లాజరు తిరిగినని ఏడ్చాడు. చెప్పండి వాళ్ళందరి గతి ఎట్లుంది? ఇప్పుడు యేసేని కాదని వెళ్ళిపోయేటోళ్ళ గతి ఎంతనట మీరు చెప్పండి. ఆ శవం లాగానే. ఎందుకంటే యేసు ఏమై ఉన్నాడు? 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యోహాను సువార్త 11:25లో కూడా పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మరి ఎవరు యేసు? అన్నిటికీ లోకంలో పునాది ఉందండి. ఆకాశంకు పునాది, భూమికి పునాది, గుట్టలకు పునాది, చెట్లకు పునాది, చెరువులకు పునాది, అన్నిటికీ పునాది ఉంటే నీకు నాకు పునాది ఉండకూడదా? మరి మనకెవరు పునాది? మనం ఎవరిని కొలుస్తున్నాం? ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటున్నామా అని అనుకుంటే మనకందరికి కూడా ఒక పునాది అవసరం, ఒక రక్షకుడు అవసరం. మన మధ్యలో ఆయన నివసించడానికి రావాలి, మన హృదయంలో ఆయన ఉండాలి. మనం ఆయన మందిరమై ఉన్నాం. ఎందుకంటే యోహాను సువార్త 8:56లో ఉంటుంది, అబ్రహాం కంటే ముందు నేనున్నవాడని అంటున్నాడు. అబ్రహాం ఏ కాలంలో జీవించాడు? 2000 yearsలో, బిఫోర్ క్రైస్ట్, BC. మరి ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? 1st AD అనుకుందాం, క్రీస్తు శకంలో. అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుట్టకన్నా ముందు అబ్రహాం పుట్టకన్నా ముందు యేసుప్రభు నేను ఉన్నానని చెప్తా ఉన్నాడు. అబ్రహాం కంటే ముందు నేను ఉన్నాను. 93 కీర్తన 2వ వచనంలో పర్వతంలో పుట్టకన్నా ముందు ఉన్నానంటున్నాడు. 90 కీర్తన 2వ వచనంలో కూడా అదే సందర్భంలో పర్వతంలో పుట్టక పురాతన కాలం నుండి ఉన్నవాడని అంటున్నాడు. సామెతలు 8:26లో నేలమట్టి రవ్వంతా కూడా లేకన ముందు నేనున్నానంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో లోకం పుట్టకన ముందు నేనున్నానంటున్నాడు. ఏంటి మనిషి? రిలేషన్ ఆ మనిషికి? ఏ మనిషి అన్నా మన మధ్యలో ఎవరైనా మాట్లాడగలుగుతారా? నేను లోకం పుట్టకన ముందు ఉన్నవాడిని అని చెప్పగలుగుతారండి? అయితే ఆ మనిషిని మనం మెంటలే అనుకోవాలా. మనం పుట్టి ఎన్నేళ్ళు అవుతుంది? లేవంటే 40 50, కొంతమంది ఏ వయసు ఎంతమందికి ఉందో
ఆ వయసు ప్రకారం వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. కానీ తర్వాత వాళ్ళు ఇటర్నల్ గా ఉండబోతున్నారు. ఎప్పుడో మీరు అప్పుడు పుట్టారు, పుట్టినవాడు గిట్టక తప్పదు. గిట్టిన తర్వాత ఎటుపోతాడు? ఎలకాలం ఉండే ఒక లోకాలు ఉంటాయి. ఏవవి? అవి రెండేనట. ఒకటి పరలోకం పోతుంది ఒక దారి, రెండో చెప్పండి మీరే. పాతాళం పోతుంది ఒకటి. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవ. ఆమేన్. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో, పాతాళం కావాలో. పరలోకం కావాలో, పాతాళం కావాలో తెలుసుకో మానవ. ఆమేన్. తెలుసుకో. ఆమేన్. చాలా మంది ఏమంటారండి, యేసుప్రభు మొన్న వచ్చింది కదా, క్రీస్తు శకం అని రాసింది కదా, ఆయన వచ్చి 2014 years అవుతుంది కదా. కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి, అబ్రాహం పుట్టకన్నా ముందు నేనున్నాను, లోకాలు పుట్టకన్నా ముందు నేనున్నాను, పురాతన కాలం నుండి నేనున్నాను, పర్వతంలో పుట్టకన్నా ముందు ఉన్నాను. యోహాను సువార్త 1:1 ఏమని రాయబడింది? ఆది ఏముండేనట? ఆది సూది దూది ఏది లేకన్నా ముందు ఏముండే? నీ వాకిట్లో దూది ఉందేమో కానీ దూది కూడా లేకన్నా ముందు ఎవరు ఉండి? యేసయ్య ఉండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రియులారా, ఆయన ద్వారా తప్ప ఇంకేది కూడా ఈ లోకంలో కలగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తం కలిగేసిన వాడు మన మధ్యలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. యాకోబు ఇంట్లో ఉండాలని ఇష్టపడుతున్నాడు. చేర్చుకుంటావు యాకోబు? మరి ఇష్టమేనా నీకు? అమ్మా యేసయ్య ఎంత సంతోషం కాదంటాం. ఆయన ఎంత ప్రేమ గలవాడు యేసయ్య. ఎవరికైనా ఆయన గెంటే బుద్ధి అవుతుందండి యేసయ్యను? చెప్పండి. యేసయ్య మన ఇంటికి అత్తి 100 జీవితాలైనా ఆయన పాదాల మీద బలివ్వడానికి రెడీ. అవును కదా? అంత శ్రేష్టమైన వాడు. 10,000లలో శ్రేష్ఠుడు నా యేసుడు, నా ప్రియుడు. 10,000లలో శ్రేష్ఠుడు, 10,000లలో శ్రేష్ఠుడు నా యేసుడు, నా ప్రియుడు. 10,000లలో శ్రేష్ఠుడు. సామెతలు 8:26 నీలమట్టి రవ్వంత కూడా లేకన ముందు ఆయన ఉన్నాడు. మీరు పక్కన నీలమట్టి గిట్ల చిటికలు తీసుకొని చూడండి, అది రవ్వంత గింతంత లేకన్నా ముందు కూడా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. రెవల్యూషన్ 1:18 రాయబడింది. 1:18 మొదటి వాడని కడపటి వాడని నేనే. తర్వాత ప్రకటన 3:14 రాయబడింది, సృష్టికి ఆది అయిన వాడని నేనే. సృష్టికి ఆది అయిన వాడు. అలాగనే ప్రకటన 1 రాయబడింది, అల్పని నేనే, ఓమైగా నేనే అంటున్నాడు. తర్వాత 50వ కీర్తన 10వ వచనం రాయబడింది, మృగములన్నీ కూడా, వృక్షం నందున్న పక్షులన్నీ కూడా నేను ఎరుగుదును. అంటే ఈ లోకంలో ఉన్న మృగాలన్నీ కూడా, నీ ఇంటి పక్కలున్న మేకల మంద అంతా కూడా ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. ఏ మేకకు ఏ పిల్ల పుట్టిందో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే అవన్నీ అయినయే, మృగంలన్నీ నాయే అన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి ఇలాంటి గొప్ప ఆకాశంలో పట్టదాలని గొప్ప దేవుడు మన మధ్యలో నివసించడానికి వచ్చి ఉంటున్నాడు. లాజరు ఇంటికి కూడా వచ్చాడు. లాజరు పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన చచ్చినట్లేదు, పట్టినట్లేడు. ఆయన ప్రభు వస్తే చాలు ఆయన ఇంట్లోకి వెళ్ళి అవతల పడుతున్నాడు. ప్రభుని అనలేక కాదు, అక్కలను అనలేక కాదు, ఎన్నో మార్లు అని ఉంటాడు. బహుశా ఈ దేవుని మీరెందుకు నమ్ముకున్నారే, మీకేం పోయే కాలమే, సొమ్ములు లేకుండా బొట్టు లేకుండా నీకేమైనా బుద్ధి ఉందా అసలు అని చెప్పి తిట్టుంటాడు బహుశా వాళ్ళను. అయినా వాళ్ళ ఆయన మాటలు పట్టించుకోకుండా వీళ్ళు గట్టి విశ్వాసంలో ఉన్నారు కాబట్టి అలా సాగుతుండగా అకస్మాత్తుగా రోగం వచ్చి లాజరు చనిపోయి ఉంటుండగా ఇప్పుడు ఎవరు అక్కడికి వచ్చింది చెప్పండి? మరియా మార్తల భక్తి కదా. ప్రభు వెతుకుంటా వాళ్ళ దగ్గరికి వచ్చాడు కదా. వచ్చి నిలబడి ఉంటుండగా మరియ బాగా కన్నీళ్లు కార్చింది. ప్రభువా, ఎంత దారుణం జరిగిపోయింది. నువ్వు ప్రేమించిన నీ ప్రియ కుమారుని లాంటి వాడే చనిపోయి ఉంటున్నాడు. లాజరు చనిపోయాడు. ఆయన హృదయం నుండి వేదన నోటి మాటతో చెప్పకపోయినా కన్నీళ్లతో గుమ్మరించింది ఆయన పాదాల దగ్గర. ప్రభుకు మొత్తం అర్థమై ప్రభు కన్నీళ్లు కార్చాడండి. ఈరోజు చెప్తున్నాను, యాకోబుకు గాని
సుందర్ గాని, సామెల్ గాని, నీరవ్ గాని, సౌందర్య గాని ఎవ్వరికి ఏ చిన్న ముళ్ళు కూర్చినా ఎవరు అందరికంటే ఎక్కువగా బాధపడతారు మీ ఇంట్లో? యేసయ్యనే. అంతే. చూడండి, ఆయన తెలిసినట్టు మనకు తెలుస్తలేదు. యేసయ్యకి ఎక్కువ బాధ అయిపోతుంది. యేసయ్యని గాయపరిచిన వాళ్ళం అవుతాం మనం. ఏ చిన్న తప్పు చేసినా యేసయ్య బాధపడతాడని మన ఇంట్లో. గనుక యేసయ్య మన మధ్యలో నివసిస్తున్నాడని మాట మర్చిపోద్దు. గట్టిగా ఏవి కూడా వ్యతిరేకమైన మాటలు మన గృహంలో మాట్లాడకూడదు. మన గృహం మంచి ప్రార్థన ఇల్లుగా ఎప్పుడు కూడా ఉండాలి. ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. ఏ చుట్టాలు వచ్చినా వాళ్ళు ఇక్కడ నివసించగానే వెళ్ళిపోయేటప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉంది, వాళ్ళ ఇంటికి పోతే ఎంత మనసు శాంతి అయిపోయింది, సమాధానం అయిపోయింది, ఎంతో కలవరంతో వచ్చాను కానీ ఆ గృహంలోనికి వెళ్ళగానే ఎంత మంచిగా అనిపించింది అనే సాక్ష్యం చెప్పకుండా వెళ్ళిపోవాలి. మా బాదాం చెట్టు కింద, జామ చెట్టు కింద కొన్ని బెంచ్లు ఉంటాయి ఇట్లా పరిచి మార్బుల్ స్టోన్స్ తో. ఆ బెంచ్ మీద వచ్చి కూర్చుండి ఆ గార్డెన్ అంతా చూస్తారు, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది అని చెప్పకుండా పోతారు. సర్వే కోసం వచ్చిన ముగ్గురు రాసుకోవడానికి. దగ్గర దగ్గర 10 కుటుంబాలు అందులో ఉన్నాయండి మా కాంపౌండ్ లోపలనే. మేమే అన్నదమ్ములో ముగ్గురం, కిరాయిలు ఉన్నారు, మరి వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కలిసి దగ్గర 20 మంది వరకు ఉంటారు. వాళ్ళందరి ఆధార్ కార్డులు అవన్నీ కూడా రాయించే వరకు వారికి ఎంత సంతోషం అనిపించిందో ఏమో. చుట్టుపక్కల ఇళ్ళలో కూడా ఇడికి రావడం మొదలైంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రాయించుకుంటూ పోతా ఉన్నారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఎంత ప్రశాంతంగా ఉంది అయ్యగారు, ఇక్కడ ఎంత మంచిగా అనిపిస్తుంది. ముంగడు చూస్తే దుబానారంజ చెట్టు పెద్ద పెద్ద గుండు లాంటి కాయలతో, ఫుట్బాల్ ఆడి ఇంత పెద్ద కాయలు దానికి ఉంటాయి చెట్టుకు, పెద్ద సంతర పండది ఆ చెట్టు మీద. బాదాం కాయలు మక్కుంటాయి. ఆమెకు ఆశపడ్డందుకు కొన్ని బాదాం కాయలు తెంపించిన, కొన్ని జాంకాయలు తెంపించిన. సార్ సంతకం పెట్టేందుకు కూర్చున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ చాలా మంచిగా ఉందంటే నేనన్న ఇక్కడ ఒక రహస్యం ఏంటో మీకు తెలుసా? ఇక్కడ యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య. అదే దయ్యాల కొంప అయితే భార్య భర్త మీదకి, భర్త భార్య మీదకి, పిల్లలు తల్లిదండ్రులకి అసలు కొంపలు లేవంటారా మీ ఊర్లో? మా ఊర్లో అయితే ఉన్నాయి. ఓ మీ ఊర్లో పరమ ఎరుసలేం లేవు కదా అసలు ఉన్నాయా? అమ్మో దేవునికి స్తోత్రం. గ్రామాలకు ఉన్నాయి అసలు కుటుంబాలు. మన ఇల్లు ఎలా ఉండాలి? యేసు నివసించు ఇల్లుగా ఉండాలి. హల్లెలూయా. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం, ఎంత సంతోషం. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం. जिसके घर में यीशु है कितना आनंद है, कितना आनंद है, कितना आनंद है. जिसके घर में यीशु है कितना आनंद है. Jesus in the family, happy happy home, happy happy home, happy happy home. Jesus in the family, happy happy home, happy happy home, happy happy home. అవును ప్రియులారా, యేసు ప్రభు మన ఇంట్లో ఉంటే మనకు సంతోషం ఉంటుంది. ప్రియులారా, ఈ గృహంలో ఏం జరిగింది? ఇప్పుడు యేసు ప్రభుని ఇంట్లో ఇద్దరు మాత్రమే చేర్చుకున్నారు. ఒకరు సంపూర్తిగా నమ్ముకున్నారు, ఇంకో మార్తవనేమో అట్సగం ఇట్సగం ఉంది. మూడో వ్యక్తి ఏమో లోకంలో పూర్తిగా కలిసిపోయి ఉన్నారు. ప్రభు ఏమన్నాడు? అయితే పూర్తిగా నమ్ముకొని వెచ్చగుంటే మంచిది, అటు చూస్తే పూర్తిగా చల్లగుండి బయట వెళ్ళిపోతే మంచిది. నడమంతరంగా నులివెచ్చగా ఉంటే ప్రభు అలాంటి వారిని ఏం చేస్తా అంటుండు? నోటి నుండి మూవేస్తా. అప్పుడే వచ్చి డప్పులు కొట్టి మంచిగా జోరు పాటలు పాడుతుంది. అప్పుడే మళ్ళీ లోకంలో కూర్చుని 10 మంది తంబాకు తినుకుంటా, తంబాకు తినుకుంటా, అక్కడిక్కడ ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటది. అది మంచి పద్ధతి అంటారు చెప్పండి? యేసయ్యకి అది నచ్చదు. దేవునికి స్తోత్రం. అయితే అటన్నా ఉండంటాడు, ఇటన్నా ఉండంటాడు, కానీ నడుమ మాత్రము ఉండకూడదు అంటాడు. హల్లెలూయా. మరి ఎటుందాం? యాకోబు చెప్పాలి. ఎటు పక్క ఉందాం మనం కుటుంబం అంతా? యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము యెహోవాను సేవించదు. ఆయన అంటుండు మనం ఇటే ఉండాలా యేసయ్యకి. మీరేవా నువ్వు చెప్పు? అటే ఉండాలా? ఎటు? అదేంటి ఈయన ఇటే అనమాట ఎనువాటు. ఎటుండాలి? యేసయ్య దిక్కు మంచిది. ఇప్పుడు మనం సౌందర్య నోట విందాం. మరి ఎటుంటే మంచిదమ్మా? మరి దోస్తులు కాదంటే ఎట్లా? నీ పెళ్లికి మేము రామంటారు. ఐ డోంట్ కేర్. చప్పట్లు కొట్టండి ఒకసారి. చిన్నటి స్నేహితురాలు కదే, తప్పకుండా నువ్వు రావాలి, నువ్వు లేని నడవి అని బతిమాలుకోవాలి. కానీ ఐ డోంట్ కేర్ అంటివా? నీ సోపతి
అవును, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కానీ బతిమాలకు వాళ్ళు కూడా రావాలి కదా రక్షణలోని. ఆమె నువ్వు చెప్పు నాయన. సుందర్ ఆలోచన అడుగుదాం ఇక. మరి ఉంటలేవు కదా నాయన. అప్పుడప్పుడు పిల్లలు బడి దొంగ అయితే నువ్వు గూడి దొంగ అయిపోతున్నావు. ఎట్లా మరి అత్తవా ఇప్పటి సంది క్రమంగా? నేను వస్తా ఇప్పటి సంది గుడికి అని చెప్పు. అంతని ముంగట చేతెత్తి చెప్పు, నిలబడి చెప్పు. ఓసారి నిలబడు, ఓసారి నిలబడు. ఈయన బట్టి చప్పట్లు కొడతామా? అడు తిరిగి చప్పట్లు కొట్టండి. ఆయన తీర్మానం మంచిది, స్థిరపరచబడ్డాడు. ఒక బండ ముక్కు ముఖం చెక్కబడ్డది, ఇక గోడలు అమర్చబడుతుంది. నువ్వు లేవు. అడు తిరుగు. ఆమె చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ఇక మనం పాడవలసింది లాలి 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 లాలమ్మ. మంచిది. లాజరు చనిపోయాను. లాజరు చనిపోయినప్పుడు మరి వచ్చి బాగా ఏడుస్తా ఉంది. యేసు ప్రభు హృదయం కదిలింది. అమ్మా ఎక్కడుంది వారి సమాధి, తీసుకెళ్ళు అని చెప్పి అంటా ఉంటే ప్రభుకు తెలియక అడుగుతలే. సందర్భం బట్టి అలా మాట్లాడుతూ నడండి పదండి అక్కడికి వెళ్దామన్నాడు. యూదుల్లో చాలా మంది చూడడానికి వచ్చి ప్రభు ఏడవంగా అంటున్నారు, అయ్యో లాజరుని ఎంత ఆయన ప్రేమించాడు చూడండి. ప్రభు కూడా ఏడుస్తా ఉన్నాడు కదా అని చెప్పి అంటున్నారు. యూదులు పరిచయులు చాలా మంది కొంతమంది నిలబడి ఉన్నారు. ఎందుకంటే యెరూషలేం పట్టణానికి బేతనీ అనే గ్రామం 2 కిలోమీటర్స్ మాత్రమే. మా చిట్టాపూర్ ఐలాపూర్ లాగా ఆ 2 కిలోమీటర్స్ కు పెద్ద సిటీ నుండి యూదులు కూడా కదిలారు, పరిచయులు కదిలారు. ఆ సందర్భం ఏంటి చూసేద్దాం. దుఃఖం జరిగిందట, మరి వాళ్ళని ఆదరించి వద్దాం అని చాలా మంది మాట్లాడడానికి 4వ రోజు వాళ్ళు వచ్చారన్నట్టు. లాజరు చనిపోయిన 4వ నాడు. అప్పుడు సమాధి దగ్గర నిలబడి ప్రభు అన్నాడు, ఆ బండను తొలగించండి అన్నాడు. మారుత ఏమంటుంది, ప్రభు అని తెలియదు, 4 రోజులు అవి చనిపోయి కుళ్ళిపోయి ఉంటాడు. ఇప్పటికే చచ్చిన కుక్క పురుగు పట్టి అన్ని పురుగులు పట్టి ఉంటాడు. నీకు తెలియదు ప్రభువా, ఆయన చనిపోయి 4 రోజులు అవుతుంది అంటుండు. మార్తా నీతో చెప్పలేనా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని మార్త నోరును ముయించి ఆ సమాధి తెరిపించాడు. సమాధి బండ పక్కకు తొలగించగానే అప్పుడు ప్రభు గట్టిగా కేకేసి ఏమని పిలిచాడు, లాజర్ బయటికి రమ్ము. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అప్పుడు లాజర్ ఏం కట్లతోనే తిరిగి వచ్చేశాడు. ఇప్పుడు లాజర్ బయటికి రమ్మన్నట్టు హెజ్కేలును ప్రవచించమన్నట్టు, ఏంటి నెమ్మకల్లారో మీకు జీవం వచ్చును కాకంటే ఏమైంది, సైన్యంగా నిలబడ్డారు. ఇప్పుడు నేను అదే అధికారం తీసుకొని ఒక ప్రవచన రూపంగా సుందర్ బయటికి రమ్ము అనబోతున్నాను. దేవునికి స్తోత్రం. సామ్యులు బయటికి రమ్ము, సౌందర్య బయటికి రమ్ము. అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, జీవం జీవం జీవం. హల్లెలూయా. సంఘంలో చేర్చబడతారు. ప్రభును రక్షకుడిగా అంగీకరిస్తారు. ప్రభు వాళ్ళ మధ్యలోనికి వచ్చి నివసిస్తాడు. పూరుగుడిసెలు ఉండడానికి ప్రభు రాలేదండి, బంగ్లాలు ఉండడానికి రాలేదండి, భవంతిలో ఉండడానికి రాలే. ఆకాశమే అయినా సింహాసనం, భూమి అయినా పాదపీఠం. ఆయనకు మనం కట్టించే 4 గోడలు సరిపోతాయా చెప్పండి? కానీ ఆయన నివసించడానికి తను తాను తగ్గించుకొని ఎంత రిక్తుడైపోతాడంటే నువ్వు పిలిస్తే చాలు నీకు చిన్న గుండెకాయలో ఉండడానికి కూడా వస్తాడు. అవునా కదా? చిన్న గుండెకాయలు నివసించడానికి వస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి 7 అంతరాల బంగ్లా కట్టుకున్నాడు. ఆ బంగ్లా ప్రతిష్ఠ రోజు ప్రభు వచ్చాడు. ప్రతిష్ఠకు వచ్చిన ప్రభుకు ఏదైనా ఒక గది ఇవ్వాలని ఈయనకు మనసు వచ్చి, యేసు ప్రభు 7వ అంతస్తు మొత్తం నీదే, నీకందరికంటే మీది స్థానం ఇస్తున్నాను, ఈ బంగ్లా మొత్తం నీదే అంటలేడు. కానీ ఏమంటుండు, 5వ అంతస్తు మొత్తం నీదే అన్నాడు. ప్రభు అందులో నివసించాడండి. ఇక అయిపోయిందా? ఆ రాత్రి దయ్యం కూడా వచ్చింది, పీకల మీద కూర్చున్నది. ఈయన లబదీపం మొత్తుకుంటుండు, ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని కేకేస్తుడు. కానీ మీదికి అర్ధకోత స్వరమైనది. ప్రభు రాలే, ఆయనను కాపాడలే. అప్పుడు ఇక తెల్లారితే దయ్యం వదిలి వెళ్ళిపోయింది. ఈయన బంగ్లెక్కాడు. ప్రభు నువ్వు నుండి నాకేం లాభం, అసలు నా కష్టాల్లో నన్ను ఆదుకోలేవు కదా, దయ్యం వచ్చి నా పీకల మీద కూర్చుంటే నువ్వేం సాయం చేసినట్టు, ఉండి నా ఒకటే లేకున్నా ఒకటే నువ్వు అని ప్రభు మీద రేస్ అవుతా ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నా కుమారుడా, నాకు ఇచ్చింది 5 అంతస్తే కదా, మిగతా అన్ని నువ్వే ఉంచుకున్నావు కదా అన్నాడు. ఆయనకు షాక్ అయిపోయింది. నిజమే కదా, 5వ అంతస్తు మాత్రమే ప్రభుకి ఇచ్చాడు, కానీ మిగతా అన్ని ఈయనే వాడుకుంటుండు. కింది దాంట్లో బింకులు ఉన్నాయి, నడి దాంట్లో బీడి సీసాలు ఉన్నాయి,
ఇంకా మీద అంత సిగరెట్ డబ్బాలు ఉన్నాయి, ఇంకా మీద డబ్బు ఉంది, అంతా ఈయన ఇష్టమే నడుతుంది. ఒక గది మాత్రం ఇచ్చి ఇది నీది అన్నాడు. ఇక ఎలా వస్తాడు ప్రభు అండి? అప్పుడు ఈయన వెంటనే ఏం చేశాడు? బింకులు తీసి బయట పడేసిండు, బీర్ సీసలు తీసి బయట పడేసిండు. ఇప్పుడు గదంతా నీదే ప్రభు, నేను పరిశుద్ధపరిచిన, నీవేనా యజమానుడు, నా రాజు అన్నాడు. ప్రభు మొత్తం అన్నిట్లో నివసించడం మొదలెట్టిండు. ఆ రాత్రి మళ్ళా తిరిగి దయ్యం వచ్చింది, తలుపు తట్టింది. ప్రభు అంటుండు, వాగు నేను తలుపు తెస్తాను. ప్రభు పోయి తలుపు తెరిచాడట. తెరిచిన వెంటనే ప్రభు నా వెలుగు చూడగానే దయ్యం ఉంటుంది అక్కడ. ఓ అది ఇక పరారు తోక ముడుచుకొని మళ్ళెన్నడికి రాలే. యాకో మీ ఇంట్లో బీరు సీసాలు ఉన్నాయా? నేను అడగకూడదు కానీ బింకులు ఉన్నాయా? చుట్టాల కన్నా తెప్పించినవా? ఆయన తీయలేడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఇవే మంచిది. అయితే లాజర్ బయటికి రమ్మన్నాడు. లాజర్ బయటికి లేచి వచ్చాడండి. లాజర్ సజీవంగా వీరితో పాటు కలిసిపోయాడు. 12వ అధ్యాయంలో మొదటి 4 వచనం రాయబడింది. వేద విందు జరిగింది. ఆ విందులో చాలా మంది అతిథులు వచ్చారు. అప్పుడు లాజర్ కూడా ఎక్కడ కూర్చున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు బ్యాక్ డోర్ నుండి వెళ్ళడం లేదు. లాజర్ ప్రభుతో పాటు భోజనాలకు కూర్చున్న వారిలో ఒకడు. బహుశా ప్రభు ప్రక్కగా కూర్చున్నాడు లాజర్. ప్రభు కూడా ఆయన మీద అంత ప్రేమ, ఎందుకంటే తాను లేపుకున్నాడు, కన్నీళ్లు గార్చాడు ఆయన కోసం కనుక. కన్నీళ్లతో కన్న కుమారుడు ఆయన అని చెప్పి తన పక్కేగా కూర్చున్నాడు. ఇప్పుడు మంది లాజర్ను చూడొస్తుంది కానీ ప్రభుని చూడొత్తలే. ఎవరు వాళ్ళ మధ్యలో? లాజర్ ఎవరు? లేచినోడెవరు? చచ్చిపోయి లేచిండట. మందందరూ ఊరంతా కదులుతుంది దేనికోసం? ప్రభు కోసం కాదు. ఇప్పుడు లాజర్ అట చచ్చి బతికిందట. లాజర్ ఎక్కడ ఉన్నాడని వస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కోసం ప్రజలందరూ రావాలి? మీ మధ్యలో సౌందర్య ఎవరట? ప్రభు నమ్ముకున్నదట. సామెలు ఎవరట? ప్రభు నమ్ముకున్నారు. మరి సుందర్ ఎవరు అని వెతుకుంటూ రావాలి. మన బాహ్య జీవితం అలాగా మారిపోవాలండి. ప్రభు మన మధ్యలో నివసించాలి. మూల వచనం మర్చిపోతే ఏమని చదువుకున్నాం? ఆయన మన మధ్య నివసించు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. ఒకసారి మా దగ్గరికి గుంటూరు మార్తమ్మ వస్తుండే. ఆ దినాల ఆ రాత్రి ఆమె నేను గంటలు గంటలు మాట్లాడుకుంటుంది. అప్పుడప్పుడు ఆమె శరీరం విడిచి పరలోకమంతా తిరిగేస్తుండే. పరలోకంలో ఆ పరిస్థితి అంతా కూడా చూసి వస్తుండే. అక్కడ తేజస్సే వేరా, అక్కడ ప్రేమనే వేరా. మనకు పరిచయం లేని భక్తుడు కూడా ఈజీగా ముఖం చూస్తేనే పరిచయం అయిపోతారు. ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసిపోతాడు. అలా ఉంటుందట ఆ పరిస్థితి. అయితే ఆమె వచ్చి ఒక సాక్ష్యం, మంచి సాక్ష్యం నాకు చెప్పిందండి. ఏం సాక్ష్యం చెప్పిందంటే, ఒక పాస్టర్ గారి ఇంటికి పోతే, అమ్మా ఇక పోతలేదు, పానం బాగా పోతలేదు, నువ్వన్న కొంచెం ప్రార్థన చేయి, ఎన్నో దినాలు మంచం పడితే అని చెప్పి ప్రార్థన చేయమని కోరిండాడు. ఈ పాస్టర్ కోసం ప్రార్థన చేయడానికి ఇంటికి పోయి కన్నీళ్లు కార్చుకుంటూ ప్రార్థన చేసినారు. ప్రభు, పాస్టర్ గారు ఎన్నో దినాల నుండి కాయలబడి ఉన్నాడు, మరి ఆయన ప్రాణం తొందర తీసుకోరాదా, ఎందుకు అట్లా అవస్థ పెడుతున్నావు ప్రభు అని ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుకున్నది. రయ్యమని మీ ఆత్మ పరలోకం వెళ్ళిపోయిందండి. పరలోకం వెళ్ళిపోయి ఒక గది ముందు దేవుడు నిలబెట్టిండు. ఆ గదిలో లోపల వస్తే ఒక మంచం ఉంది. ఒక్కొక్కరు లోపల వచ్చిందంటే ఒకరు బయట వెళ్ళాలి, అంతే చిన్న గది. గది చుట్టూ చిన్న కాంపౌండ్ ఉంది. ఆడో మొక్క ఉంది. ఆ గది పక్కకి వెళ్ళి చిన్న కాలువ వారుతుంది. ఆ దూత చూపిస్తూ అంటున్నాడట, చూడమ్మా ఈ కాలువ ఆ పాస్టర్ గారు కాచిన కన్నీళ్లు, ఎంతమంది ఉసిరు పోసుకున్నాడు, ఎంతమందిని చెప్పించాడు, ఆయన ద్వారా ఎంతమంది కలకల అంటున్నారో వాళ్ళ కన్నీళ్లు కాలువగా వాడుతున్నాయి చూడు. ఆయన నాటిన మొక్కలు అవే 2-3 పానంతో ఉన్నాయి చూడు ఆయన చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఏమని చెప్తుండంటే, ఈ గది ఆ పాస్టర్ గారిది. ఆ పాస్టర్ గారితో చెప్పు, ఆయన మోసం చేసి కోమటోని సత్య బాకి ఓళ్ళని అడిగాడు, నా కొడుకులను బాకి అట్టే కొట్టుకుపోతుందని చూస్తా ఉన్నాడు, కానీ నేను ప్రాణం అదివరదాకా తీసుకోను. ఆయనతో చెప్పు, నేటి నుండి 4వ నాడు ఆయన ప్రాణం తీసుకుని పోతున్నాను కనుక ఆయన బాకి తీర్చుకోవాలని చెప్పు, లేకుంటే గది దక్కదు ఆయన. ఏంటి 3వ లైన్లో ఆయన పాతిల్లు ఉంది. ఆ పాతింటికి వెళ్ళిపోమ్మను. ఈ ఇల్లు కోమటోడే 20,000 ఇచ్చి పట్టుకొని పోతాడు. 10,000 బాకి కింద పట్టుకొని ఈయన చేతికే 20,000 ఇచ్చిపోతాడని చెప్పు. కోమటోనికి ఇల్లు అమ్మేసేయమను, పాతింటికి వీళ్ళందరినీ షిఫ్ట్గా అమ్మాను. 3వ నాడు ఆయన ప్రాణం నేను తీసుకునబోతున్నానని చెప్పాడు. ఆ వర్తమానం తీసుకుపోయి ఆయనకి చెప్పి, అయ్యా నువ్వు అట కోమట ఆయనకు మోసం చేసినవట కదా, నువ్వు డబ్బే కొట్టి సావాలని చూస్తున్నావట,
ఎంత చెప్పినా కానీ కోపటానికి డబ్బులు కడతలేవట. నువ్వు పరలోకం చేరవు సుమా, జాగ్రత్త, నీ గది నేను చూసొచ్చిన, ఆ గది కూడా నీకు దక్కదట, 3వ నాడు నీ ప్రాణం దేవుడు తీసుకుంటాడు, కానీ నిన్ను 3వ లైన్లకు షిఫ్ట్గా అమ్మన్నాడు పాతింటికి. ఈ గది పట్టుకోవడానికి కోమటాన్ని ఇయ్యల్ని అత్తడు చూడు, ఆయన నీ చేతిలో 20,000 పెట్టిపోతాడట, 10,000 బాకీ కిందకి పట్టుకుంటాడు, 20,000 నీకు ఇచ్చిపోతాడు. కానీ నువ్వు మాత్రము ఆ కోమటోడికి ఈ గది అప్పచెప్పి మీ పాతింటికి వెళ్ళిపోండి, 3వ నాడు నీ ప్రాణం పోతుంది అని చెప్పేసిందట. నిజంగా అక్షరాలుగా చెప్పినట్టే కోమటాయిని ఇంటికి వచ్చాడండి బాకీ ఇచ్చినోడు. 20,000 చేతులు పెట్టాడు, 10,000 బాకీ కింద పట్టుకున్నాడు. ప్రభు చెప్పినట్టే వీళ్ళందరూ పాతింటికి షిఫ్ట్ అయినరు. 3వ నాడు ప్రాణం వెళ్ళిపోయింది. మనం ఈ లోకంలో ఎవరైనా మోసం చేసిపోతే, ఏదైనా బాకీ ఎగ్గొట్టిపోతే, ఎవరిదన్నా మనకు కాని వస్తువు ఎవరిదన్నా తీసుకుంటే చూడండి, మనం పరలోకం చేరం. పరలోకంలో మనకు మంచి ముత్యాలు, భవనాలు, ఎంతో చక్కటి బంగారు తురావలు మన ఇంటి ముందు, ఎంతో అందమైన తోటలు అక్కడ ఉన్నాయి. అక్కడి కోసమే మనం ప్రయాసపడాలి కానీ ఈ లోకం కోసం కాదు మనం ప్రయాసపడేది. ఎలకాలం బ్రతికేది ఆ లోకం కదా. ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాని ముందు ఏ పార్టీ మీకు తెలుసా? 1,000,000 years, 1,00,000 సంవత్సరాలు, 1,00,00,000 సంవత్సరాలు జరిగినా అది చిట్క కొట్టినంతనే టైం అట ఇక్కడిది. ఎంత త్వరగా అది గతిపోతుంది. నీ శనిలో 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలి, రాత్రి అందలి ఒక జాము వలినట. చూడండి, 1000 ఏళ్ళు దాటిపోతే ప్రభు దృష్టిలో అది ఎట్లా ఉంటుంది? నిన్నటి వలి, అంతే. అంటే ప్రభు శిలువ మొంది ఎన్ని రోజులు అవుతుంది? ఆ లెక్క 2 రోజులు అవుతుంది. నిన్న సిలువ వేయబడ్డాడు, ఇవాళ రాత్రంతా ఈరోజు సమాధిలో ఉన్నాడు, రేపు తిరిగి లేచాడు. ఎంత టైం చూడండి ఎట్లుందో. 2000 years అవుతుంది కదా, ఇంకా 3,000 ఏళ్ళు కూడా పూర్తి కాలి. అంటే ప్రభు నిన్న శిలువ మరణం పొందాడు, నేడు సమాధిలో ఉన్నాడు, రేపు తిరిగి లేచాడు, ఎల్లుండి రాబోతున్నాడు. కనుక ఈ అల్పకాలం కోసం ఈ లోకంలో మనం అవసరం ఉన్నన్ని వస్తువులు సమకూర్చుకొని నీతిగా బ్రతికి 10 మందిని ముంచకుండా, ఎవరిని కూడా ముంచకుండా యథార్థంగా ప్రవర్తించి ఈ లోకంలో ఏదైతే మనం సంపాదిస్తామో దాన్నే మనం అనుభవిస్తాం. కానీ మిగతా వాటిని మనము వడ్డీతో పాటు మళ్ళీ తిరిగి అప్పయిపోవాల్సి వస్తుందండి. దావకంలో మూలియో, లేక దూలిపో, లేక ఇంకా ఏదైనా రోగాల కుప్పయ్యో అలా జరుగుతుంది. బైబిల్లో అలానే రాయబడింది. 128 సాంలో 120 కీర్తనలు, నిశ్చయంగా నీ కష్టార్జితం నువ్వు అనుభవించేదు. మంది కష్టార్జితం కాదు. ఎవరి కష్టార్జితం? నువ్వు ఏదైతే కష్టపడి తెస్తావో దాన్ని నువ్వు అనుభవిస్తావట. ఎవరు చూడకని ముందు డబ్బులు తీసుకొని లోపల పెట్టుకుంటే అది నీకు ఇముడుతుందా? ఇముడదు. విజయనయ్య గారు బాధపడుతున్న వాళ్ళ చేతిలో 1000 పెట్టేవాడు పూలిపిట్ లోపల. ఎవరు తాళం బళ్ళు కొట్టుకొని రూపాయలు ఎత్తుకపోయినరు, ఇన్నేళ్ళు అయ్యా దొంగతనం కాలే, 3,000 దాకా వాయే అని ఆయన చాలా కలవరపడతా ఉన్నాడు. నేనన్నా మా దగ్గర ఒకప్పుడు అట్లే జరిగింది. ఒకసారి హాస్టల్ పిల్లల్ని ఉంచినప్పుడు, మరి మీ దగ్గర కూడా హాస్టల్ పిల్లలు వస్తున్నారని చెప్తా ఉన్నావు. హాస్టల్ పిల్లలకు పెట్టేవాళ్ళకి అలాంటి బుద్ధులు ఉంటాయి, జాగ్రత్త నాయన, నేను ఎన్నోసార్లు చెప్పినా అందులో డబ్బులు ఉంచొద్దని నీకు, నువ్వు వినలేవు నా మాట అని చెప్పి ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో. మరి పోనీ 3,000 ఉండే, 50,000 ఉంటే చెప్పండి, అవి వేటి కదా, 1,00,000 ఉంటే అప్పుడు ఎంత బాధ అయ్యేది? ఇప్పుడు ఇది మామూలు బాధ. 3,000 వేయినాయి పోని, మళ్ళీ తిరిగి వస్తాయని. ఆయన దేవుని సొమ్ము కదా, మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఒకటి ముంచింది ఏది వెంట రాదు. యేసై మన మధ్యలో నివసిస్తున్నారు ప్రియులారా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించను. ఈ సమయంలో ఈ సువార్త వింటున్న నీవు మరి ప్రభుకు హృదయం ఇవ్వాలని ఇష్టపడుతున్నావా? లేక ఇంకా వాయిదాలు వేస్తూ ఇంకా లోకంలో జీవించి తర్వాత తీసుకుంటలే బాప్తిస్మా ఎప్పుడు కాదు అని చెప్పి వాయిదా వేయడానికి ఇష్టపడుతున్నావా? ఎలా ఉంది నీ పరిస్థితి? ఎంతమంది నూతనంగా ప్రభుకు నా హృదయం ఇవ్వాలనుకుంటున్నానయ్యా అని చేతులు ఎత్తండి ఓసారి. నా హృదయం దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను. బాప్తిస్మా పొందిన వాళ్ళు కాదమ్మా, కొత్తగా దేవునికి మనసు ఇవ్వాలనుకున్న వారు ఎవరన్నా మీ చేతెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. 1 పైకి ఎత్తండి అమ్మా. 2 నువ్వు పొందినామా బాప్తిస్మా? పొందలేవా? ఇలా వంత అంటున్నావా? మరి ఏ విషయం చెప్పు. కొంత అంటే తీసుకొస్తాం, ఆలస్యం ఏం లేదు. నేడే రక్షణ దినమాట, నేడే, రేపటిది మనది కాదు. మీరమ్మా ఎప్పుడు బాప్తిస్మా?
వచ్చే సంవత్సరం ఇయ్యాలి నేనా మమ్మీ ముఖం చూడొద్దు నీ పానకు నువ్వు ఇల్లు కాలిపోతా ఉంటే అందులో నువ్వు ఉన్నావు అనుకో మమ్మీ ముఖం చూస్తావా రావాలద్దా అని వచ్చే సంవత్సరం దాకా అందులోనే ఉంటావు మంటల్లా సరే ఓకే నీ ఇష్టం మంచి ప్రార్థన చేసుకుందాం బాప్తిస్మం పొందేవారు ఇలా ముందుకు రండి అమ్మా మీరిద్దరు ముందుకొచ్చి మోకరించండి ఈ బల్ల వీళ్ళకి ఇచ్చేసి ఎప్పుడు వచ్చే సంవత్సరం తీసుకుంటాం అమ్మ నువ్వురా దామ్మా మంచి సేవకులుగా మీ చేతులు దాపండి ఈమె తట్టు ఈమె కోసం ప్రార్థన చేద్దాం ప్రభా బిడ్డని నేను అంగీకరించి నేను హృదయంలోనికి చేర్చుకుంటుంది నువ్వు నివసించాలని ఇష్టపడుతుంది ప్రభా ఈమెలోనికి రండి ప్రభా ఈమె జీవితం ధన్యకరంగా చేయండి ఇప్పటి నుండి ఈ బిడ్డ నీకు నివాసంగా మారాలి నువ్వు ఈమెలో నివసించాలి ప్రభా ఆనందించాలి తండ్రి రాబోయే దినాల్లో మంచి ఘనమైన మ్యారేజ్ జరిగించండి యేసు ప్రభు నీ బిడ్డ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నందుకు నీకు వందనాలు చెప్తూ ఈ ఆత్మను భద్రపరచాలని నీ రక్తంలో దాయాలని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి కూర్చుంటా యేసు నీ రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసు నీ రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో వేదని నేను నిష్కలంక పరిశుద్ధులతో వేదని నేను బంగారు వీధులలో తిరిగేదను